మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. పేరెంట్ అంటే పేరెంట్ కాదండి. Parent, అవును. దేర్ ఆర్ అట్లీస్ట్ 5 టైప్స్ ఆఫ్ పేరెంట్స్. ఆహా. ఎలా సార్? మొదటది వచ్చి అథారిటేరియన్ పేరెంట్. అరిచి చేస్తాం. ఐ యామ్ కరెక్ట్, యూ డూ ఇట్ ఇడియట్. అథారిటేరియన్. నేను చెప్పడం సార్వకాలిక సత్యం, నేనే భగవంతుణ్ణి, నువ్వు చెయ్యి అంతే. తప్పండి. అమ్మ చెప్తుంది, నాన్న చెప్తున్నాడు చెయ్యి. పెళ్ళాం చెబితే వినాలి అని ఒక ఫిల్మ్ వచ్చింది కదా, అలా అతను నేను చెప్పేది చెయ్యి అంతే. డోంట్ ఆస్క్ క్వశ్చన్స్. కూర్చో అంటే కూర్చో, లేవమంటే లేవు. అథారిటేరియన్ పేరెంటింగ్. దీనివల్ల పేరెంట్స్కి లాభం లేదు. కొడుకో కూతురో కన్నాం కదా, వాళ్ళ యొక్క వ్యక్తిత్వం వికసించదండి. దే గెట్ కండిషన్, దే ఫీల్ లైక్ అనిమల్స్. కాదు కదా, చెప్పించేస్తే ఎలా? నేను చెప్పినది చెయ్యి అనేటటువంటిది అథారిటేరియన్. రెండవది వచ్చి పర్మిసివ్. దీనికి ఉల్టా అండి. అంతేగా ఏదైనా బాబుని అడగండి, కూతురుని అడగండి, కూతురు ఏది అడిగితే అది అంతేగా. అది కూడా తప్పు కదా సార్? ఖచ్చితంగా తప్పు. దట్ ఈస్ మోర్ డేంజరస్ అండి కదా. అవును, అది చాలా మంది ఉంటున్నారు. బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తానండి. వీళ్ళకి సీరియల్ చూడాలి అనే తపన లేదు, వంట చేయాలి అనే తపన. చిన్న పసివాడు మొబైల్ ఇచ్చేయడం, తర్వాత సొసైటీ గురించి మాట్లాడడం. మొబైల్స్ వచ్చి చాలా పాడైపోయారు జనాలు. మనమే ఇస్తున్నాం కదా. మన ఇంటిది చూసుకున్నామండి మొదట, మనమే ఇస్తున్నాం కదా. సమాజాన్ని గురించి వదిలేద్దాం. నేనేం చేస్తున్నాను? పర్మిసివ్ పేరెంటింగ్ ఈజ్ వెరీ వెరీ డేంజరస్. ఎందుకంటే మీ గురించియే కాకుండా సమాజం గురించి, సముదాయం గురించి ఆ యొక్క బాలకుడు బాలకి ఇలాగే ఉంటుంది, అందరూ నేను కావలసినది చేయవచ్చు, నేను అడిగింది దొరుకుతుంది అనేటటువంటి మనోధర్మం పెరిగిపోతుంది. అప్పుడు మిమ్మల్ని సీరియస్ గా తీసుకోడండి. అవును, మీరు చెప్పేది అసలు వినరు. అన్ని వాళ్ళ ఇష్టం అన్నప్పుడు మన మాట ఎందుకు వింటారు వాళ్ళు? వాట్ కైండ్ ఆఫ్ పీపుల్ కెన్ దే బికమ్ వెన్ దే గ్రో అప్? అసలు తర్వాత లైఫ్ పార్ట్నర్స్ మాట ఎక్కడ వింటారు సార్? ఇలా పెరిగితే మా అమ్మ నా మాట వింటది, మా నాన్న నా మాట వింటాడు, నువ్వు ఎందుకు వినను అంటే వినాలి అంతే. అలా ఉండదండి. ఉండదు కదా. ఇట్స్ ఆల్ అబౌట్ గివ్ అండ్ టేక్, కరెక్ట్, అండర్స్టాండింగ్, కొలాబరేషన్, కోఆపరేషన్. దాన్ని పెంచాలంటే ఈ రెండు ఉండకూడదు. అథారిటేరియన్ పేరెంట్ గా ఉండకూడదు, పర్మిసివ్ పేరెంట్ గా అస్సలు ఉండకూడదు. థర్డ్ టైప్ చెబుతానండి. దీస్ ఆర్ డిసింట్రెస్టెడ్ పేరెంట్. అసలు పిల్లల మీద ఇంట్రెస్ట్ ఉండదా? పిల్లల పెంపకం మీద ఇంట్రెస్ట్ ఉండదు. పిల్లల మీద ఉంటదేమో తెలియదు కానీ పెంపకం మీద నడుస్తుంది. నాన్న నా మార్క్స్ కార్డ్ వచ్చింది, సరేలే మీ అమ్మకి చూపి నేనేం చెయ్యాలి, నేనేం చేయను, ఫీజు కట్టాను కదా. కరెక్ట్, నీకు టైం ఉండదు ఫస్ట్ చూడటానికి. అరే ఇది నీ వల్ల వచ్చిన పిల్ల, ప్రోగ్రెస్ రిపోర్ట్ చూపిస్తుంది. యూ షుడ్ గివ్ టైం. పలకరించాలి కదా, ఎంకరేజ్ చేయాలి కదా. చేయం. డిసింట్రెస్టెడ్ పేరెంటింగ్. వీఆర్ బిజీ వాచింగ్ మొబైల్స్, వీఆర్ బిజీ డూయింగ్ అవర్ వర్క్ ఆన్ ల్యాప్టాప్. చేయాలండి, తప్పదు. నాట్ అట్ ది కాస్ట్ ఆఫ్ పేరెంటింగ్. థర్డ్ టైప్. ఫోర్త్ టైప్ ఇంకో పేరెంటింగ్ ఉందండి. దిస్ ఈజ్ వాట్ ఐ కాల్ మోహితులు, అటాచ్డ్ పేరెంటింగ్. ఇంకా వదలరు పిల్లల్ని, అస్సలు వదలరు. ఒకటోది వచ్చి పిల్ల తల్లి అథవా తండ్రిని వదలదు, లేదంటే తల్లిదండ్రులే వదులుకోలేరు. దీని యాక్చువల్లీ మనము సనాతనంలో చూస్తే బాల మార్జాల న్యాయం, బాల మర్కట న్యాయం అని చెబుతాం. చాలా గొప్ప కాన్సెప్ట్స్ అండి ఇవి. బాల మార్జాలం అంటే పిల్లి. ఎవరిని పట్టుకుని ఉంటారు అక్కడ? తల్లి పిల్లి. బిడ్డ పట్టుకొని ఉంటది కదా, బేసిక్ గా తల్లి పట్టుకొని ఉంటది కదా. అంటే బిడ్డని పట్టుకొని ఉంటది, అది అటాచ్డ్ గానే. కరెక్ట్, అటాచ్డ్ గానే. అంటే బిడ్డది ప్రాబ్లం కాదు, అది తల్లిది. ఓకే, తల్లి వదలదన్నమాట పిల్లని. అది బాల మార్కట న్యాయం, బాల మార్జాల న్యాయం. అలాంటి చాలా పేరెంట్స్ ఉన్నారండి. నా కూతురు ఎక్కడికి వెళ్ళిందో, నా కొడుకు బయటకు వెళ్ళడండి, అయ్యో చాలా కష్టం అండి. ఎన్ని సంవత్సరాలు ఉంటున్నారు మీరు అర్థపైన? ఇవ్వాలి కదా బాధ్యతలు, నేర్పాలి కదా. యూ షుడ్ గివ్ ద ఫ్రీడమ్, రైట్? ఇవ్వం. ఐ డూ ఎవ్రీథింగ్ ఫర్ మై చైల్డ్. చేయకండి దయచేసి. అది చేస్తే మీరు తల్లులు కాలేదు, పిల్లలు అయ్యారు. పిల్లి అయ్యారు. పిల్లలు కూడా కాదు, పిల్లి అయ్యారు. పట్టుకోని ఉంటది. బాల మర్కట న్యాయం చూస్తే మనం అసలు పేరెంట్ కి ఇంట్రెస్ట్ ఉందో లేదో తెలియదు కానీ ఆ బేబీ వదలదు. ఓకే, అవును. సో ఎవరిని కౌగిలించుకుంటూ ఉంటారు అనే దాన్ని బట్టి రెండు టైప్స్ అండి పేరెంటింగ్ లో. ఓకే, పిల్ల తల్లిదండ్రులని వదలలేదు, మర్కటం. మీరేమయ్యారు అప్పుడు? అంతే, మర్కటం అయ్యాం.
మరకటమే. నా కొడుకు కూతురు నన్ను వదిలి ఏమీ చేయలేదు అంటే పెరుగుతున్నప్పుడు కూడా నేను కోత అయ్యాను. అవును అంతేగా, తను కోతి బిడ్డ అయ్యాడు. అవును అంటే మనం వచ్చింది కూడా కోతుల నుంచి అని చెప్తారు కదా, అలానే వ్యత్యాసం ఉంది కదండి. అవును వ్యత్యాసం ఉంది. మనం యాక్చువల్లీ అన్ని కోతుల్ని మనం పూజ చేయం. కరెక్ట్. we don't pray, we don't worship monkey mans, we worship హనుమాన్. monkey man, హనుమాన్, లాట్ ఆఫ్ వ్యత్యాసం, చాలా డిఫరెన్స్ ఉంది. దాన్ని మనం నేర్చుకోవాలి. కాబట్టి పిల్లలు మిమ్మల్ని వదలలేదంటే వదిలించుకోండి, కొద్ది కొద్దిగా బాధ్యతలు నేర్పండి. రాను రోజుల్లో చాలా కష్టం ఉందండి అది చేయకపోతే. For everything they depend on what will happen to your spouse tomorrow, what will happen to when they become parents. They can't give what they have not experienced. Correct. సో మీరు కోతులు కాకండి. అవును. కొద్ది కొద్దిగా పిల్లలు కావద్దు, కోతులు కావద్దు. పిల్లలు అయ్యారంటే మీరు కోతులు అయ్యారు, మీరే ఎలా ఉన్నారంటే మీరు పిల్లిలు అయ్యారు. అవును కాకూడదండి. దిస్ ఈస్ ద 4th type of parenting called attached parenting. The last is the only type of parenting that all of us should embrace. It is called authoritative parenting. అథారిటేరియన్ వేరు, అథారిటేరియన్ ఫస్ట్ ది. నేను సర్వాధికారిని, నేను చెప్పింది జరగాలి అనేది అథారిటేరియన్. ఇది కాదు. రాన్న కూర్చో, ఎలా జరిగింది ఎగ్జామ్, చెట్టు బాగా పెరుగుతుందా సంతోషం, ఇది అటువైపు ఇటువైపు అయిపోతుందా కట్ చేస్తా. గుడ్ బిహేవియర్, బ్యాడ్ బిహేవియర్. మీరు ప్రేమని చూపించాలి, క్రమశిక్షణని ఇవ్వాలి. వీళ్ళ వల్ల మాత్రమే సదృఢ భారతాన్ని నిర్మించగలం మనం. లేదంటే క్రైములు పెరిగిపోతాయి, అనవసరమైనటువంటి డెవలప్మెంట్సే జరుగుతూ ఉంటాయి సొసైటీ. సో ఆల్ ఆఫ్ అస్ షుడ్ ఆల్వేస్ ట్రై టు బికమ్ అథారిటేటివ్ పేరెంటింగ్. పిల్లలు ఏదో చెబుతున్నారు, అందులో మంచిది ఉంది, నేను నేర్చుకోగలను, నేర్చుకుందాం. అవును కాదు నాకు తెలిసిందే అని చెప్పకూడదు. నువ్వు చెప్పినంతా నేను చేస్తాను, తప్పు. కరెక్ట్. ఐ విన్, యూ లూజ్, అథారిటేరియన్. యూ విన్, ఐ లూజ్, అది కూడా పర్మిసివ్. అవును మంచిది కాదు. ఐ విన్, యూ విన్ అనేది ఉండాలి. యూ ఆల్సో విన్. ఏదేదో కొనిపెడుతూ ఉంటాం కదా మన పిల్లలకి. ప్లీజ్ రిలేటెడ్ టు దేర్ పర్ఫార్మెన్స్, నాట్ ఓన్లీ అకాడమిక్ పర్ఫార్మెన్స్, దేర్ బిహేవియర్. నువ్వు మంచిది నేర్చుకో. సేకలు అడిగావు కదా, అట్ ది ఎండ్ ఆఫ్ ది ఇయర్ వాళ్ళకి వచ్చి తపన పడేటటువంటి ఒక ప్రవృత్తిని నేర్పించండి. ఏది ఈజీగా దొరకకూడదు, విలువ తెలియదు అసలుకి, దొరకకూడదు అంత ఈజీగా. అది చేయాలి అంటే మనం వీ హ్యావ్ టు గివ్ దెమ్ టైమ్, వీ హ్యావ్ టు మేక్ దెమ్ వెయిట్, వీ హ్యావ్ టు రిలేటెడ్ టు దే పర్ఫార్మెన్స్ ఆర్ ఏ బిహేవియర్. అప్పుడు చూడండి పెంపకం చాలా ఈజీగా జరుగుతుందండి. మొదటగా వచ్చి పిల్లలు నా నుంచి. కానీ మళ్ళీ ఇలా పెడితే ఉండదా సార్? ఇప్పుడు నువ్వు ఇది చేస్తే నేను నీకు ఇది కొనిస్తాను అని అంటే మళ్ళీ ఏమంటారు, మీరు ఇది అలవాటు చేస్తున్నారు కైండ్ ఆఫ్. యాజ్ ఎ ఎడ్యుకేషన్ కోచ్ నేను చాలా మంది పిల్లలకు కోచ్ చేశాను ఇండివిజువల్ గా, ఇంక్లూడింగ్ సన్ ఆఫ్ మినిస్టర్స్, రిలేటెడ్ టు పర్ఫార్మెన్స్, నాట్ జస్ట్ ఇన్ మార్క్స్. బిహేవియర్ కావచ్చు, చాలా ముఖ్యది బిహేవియర్ అండి. మార్క్స్ ఎప్పటిదాకా మీకు విలువ అవుతుంది చెప్పండి? ఒక జాబ్ దొరికేదాకా, లేదంటే నెక్స్ట్ అడ్మిషన్ దాకా మార్క్స్ ఇంపార్టెంట్. ఎప్పుడు చూసారు మీరు ఎస్ఎల్సి మార్క్స్ కార్డు? ఇది తెలియదు కదా, అవసరం లేదు ఇప్పుడు. బట్ దేనికి మీరు మీకు గుర్తింపు దొరుకుతుంది సొసైటీలో అంటే మీరు ఎలా నడుస్తున్నామో, ఎలా ఉంటున్నామో, ఎలా పలకరిస్తారో, ఎలా చూస్తారో సాటివాడిని. ఇదండి కావాల్సి ఉండేది. ఒక 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 పావురమో ఒక సీతాకోక చిలకో వచ్చి రివ్వున వచ్చి పారేసుకుంటూ వచ్చి దీనిపైన కూర్చుంది అని అనుకోండి, ఒక రెమ్మ పైన, ఒక చెట్టు పైన, ఒక పెద్ద వృక్షం పైన, దేన్ని నమ్ముకొని కూర్చుంటుందండి? ఉండే బేస్ కొమ్మంటారు కాదండి, తన రెక్కల్ని నమ్ముకుంటుంది. అది ఎప్పుడు దాన్ని నమ్ముకొని కూర్చోకూడదు. కూర్చోంటే దానికి భవిష్యత్ లేదు. ఇది పోతే ఇంకో వృక్షం. కానీ సామర్థ్యాలు ఉండేది ఎందులో అండి? వృక్షంలో కాదు, మనలో మన రెక్కల్లో ఉండాలండి. ఒక్క వ్యక్తి జీవితం మనము ఒక పక్షికి పోలిస్తే ఆ 2 రెక్కలు ఏవి అనేటటువంటిది మనం నేర్చుకోవాలి, పేరెంట్స్ నేర్చుకోవాలి. ఒక రెక్క వచ్చి జ్ఞానం, కౌశల్యం. ఎందుకంటే ఇది 21st century అండి. నహి జ్ఞానేన సదృశం పవిత్రం చెప్పేశారు. జ్ఞానానికైనా పవిత్రమైనటువంటిది ఏది లేదు ఈ ప్రపంచంలో. ఈ రోజు మనమేమి ఇస్తున్నాం సుమన్ టీవీ ద్వారా? జ్ఞానాన్ని. ఎవరైతే జ్ఞానాన్ని ఎంచుకుంటారో, జ్ఞానాన్ని పరిపాలిస్తారో, జ్ఞానాన్ని పోషిస్తారో, జ్ఞానాన్ని అవగిస్తూ ఉంటారో వాళ్ళకి భవిష్యత్తు ఉందండి. నాలెడ్జ్ ఎకానమీలో సాఫ్ట్వేర్ ఏది యాక్చువల్లీ? నాలెడ్జ్. ఒక రియల్ ఎస్టేట్ చేస్తాడు కదా, ఈజ్ ఏ నాలెడ్జ్ పర్సన్. ఎవరికి అద్దెకి కావాలి, ఎవరి దగ్గర ఇల్లు ఉంది, నాలెడ్జ్ ట్రాన్స్ఫర్మేషన్.
ఒక్క నాలెడ్జ్ ద్వారానే బ్రతుకు బాగుపడదండి. చాలా మందికి నాలెడ్జ్ ఉంది, స్కిల్ కావాలి. 21st century is not only a knowledge era, it's a skill era. ఎవరికైతే స్కిల్స్ ఉంటాయో they will make a lot of impact in the society, not only name, fame, money, but lot of impact in the society. So ఒక్క రెక్క వచ్చి ది జ్ఞానం అండ్ ది స్కిల్, కౌశల్యాల్ని నేర్పాలి, మనం జీవన కౌశల్యాల్ని నేర్పాలి, జ్ఞానం ఇవ్వాలి. రెండవ రెక్క ఏది అంటే సంస్కారాలండి. ఈ సంస్కారాలు ఇవ్వగలిసిన పెద్ద బాధ్యత పేరెంట్స్కి. ఏదైతే మనం ఇవ్వలేమో దాన్ని బయట వ్యక్తి ఇవ్వగలడు అని అనుకుంటే అది హైట్స్ ఆఫ్ ఫూలిష్నెస్ అని ఒక పేరెంట్గా, ఒక ఎడ్యుకేటర్గా నేను నమ్ముతున్నాను.